దీనికి ఒక లెక్క ఉందనేది విషయం కూడా చాలా మందికి తెలియట్లేదు. ఇక్కడ ఒక లెక్క ఉంది. ఈ 38కి 5:30 వచ్చింది కదా అని 38కి 5:30 వేసి 40కి 5:30 వేసి ఇంకా ఎక్కువ వచ్చిన 5:30 వేసి తక్కువ వచ్చిన 5:30 వేసి అది ఏ లెక్క ప్రకారంగా మీరు వేస్తున్నారు? 5:30, 3:30, ఇక్కడ 5:30, ఇక్కడ 3:30, ఇంకంతే. అందరికీ ఒకటే దెబ్బ. 5:30, 3:30 ఎట్లా కుదిరిద్ది? 5:30, 3:30 అనేది ఎవరు చెప్పారు మీకు? 5:30, 3:30 అని అందరికీ ఒకటే షోల్డర్స్. ఎట్లేస్తారు? ఏ లెక్క ప్రకారం చేస్తున్నారు? నా కామెంట్లో తెలియజేయండి. మీ మీ లెక్క ఏందో మీరు పెడుతున్నారనేది కూడా మీకు తెలియదు. దేన్ని బట్టి పెడుతున్నారు మీరు? ఈ 5:30, 3:30 షోల్డర్ తీసే విధానం గురించి పూర్తి యూట్యూబ్లో మీకు ఇప్పటిదాకా ఎవరూ చెప్పలేదు. ఒక మార్కింగ్ ఇది. ఈ మార్కింగ్ ఇప్పుడు ఇది ఎంతవరకు ఉంది? 2:30కు ఒక పాయింట్ తక్కువలో ఉంది మార్కింగ్. ఇది గుర్తుంచుకోండి, చేసుకోవాలి. ఇది 100% గ్యారెంటీ నేను ఇస్తున్నా. ఈ మెజర్మెంట్ ప్రకారంగా మీరు గనక షర్ట్లు కట్ చేస్తే చేతులు మెలిక తిరగవు. ఉండాలి, షేపులు ఇలా ఉండాలి. ఇవాళ చాలా మందికి ఇదే ప్రాబ్లం వస్తుంది, చేతులు మెలిక తిరుగుతున్నాయి అని. ఎక్కువ జరుగుతుంది. ఇలా కటింగ్ చేసుకోండి. మీకోసం నేను చాలా కష్టపడి చాలా వివరంగా కటింగ్ చేసి మీకు అర్థమవ్వాలని వివరిస్తున్నా. నేను ఒక వీడియో అప్లోడ్ చేయడానికి దీని వెనక ఎంత శ్రమ ఉంటుంది అనేది మీకు అర్థం కావట్లేదు. చాలా శ్రమ ఉంటుంది. వీడియో తీయడం అంటే అంత ఆషామాషి కాదు, కెమెరా ముందు మాట్లాడడం కూడా. అసలైన పని షోల్డర్. షర్టుకి ప్రాణం షోల్డరు. షోల్డర్ గురించి ఎంత చెప్పినా తక్కువే, దీని గురించి ఎంత మాట్లాడినా తక్కువే. షోల్డర్ సెట్ కాకపోతే షర్టు మొత్తం పాడవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఫ్యాషన్ టైలర్ మాస్టర్ ఆరిఫ్. ఇప్పుడు మీ ముందు ఒక ఫిట్టింగ్ షర్ట్ కటింగ్ చేయబోతున్నాను. దీని ప్రత్యేకత, ఈయనకి సీట్ ఎక్కువ. ఛాతీ, పొట్ట మరియు సీటు, ఈ 3 మెజర్మెంట్లు మనకు కంపల్సరీ కావాలి. సైడు కొలతల మీద మనం కటింగ్ చేస్తే తేడా వస్తుంది. ఇలా సీట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి మనం సైడ్ ఒకటే మెజర్మెంట్ తీసుకుంటే సీటు పట్టేస్తుంది. అందుకనే మనం ఛాతీ మెజర్మెంటు, పొట్ట మెజర్మెంటు, సీటు మెజర్మెంటు, ఈ 3 మనకు చాలా అవసరం. వీటి మీద మనం లూజ్ ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. ఈ 3 ఉంటే చాలా చక్కగా కటింగ్ చేయగలం. పర్సనాలిటీని బట్టి మనం షేపుని తీసుకోగలం. మీకు ఈ కటింగ్లో ప్రతి ఒక్క పార్ట్ గురించి చాలా వివరంగా విడదీసి మరీ తెలియజేస్తాను. నా వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ ఒకటి రాయండి. మీరు రాసే కామెంటు నాకు ఎంతో విలువైనది. మరల నెక్స్ట్ వీడియో ఎలా చేయాలి, మీరేం కోరుకుంటున్నారు, నా వీడియో ఎలా ఉంది, ఇవన్నీ నాకు తెలుస్తుంది. కాబట్టి మీరు కామెంట్ రాయండి, వీడియో చివరి వరకు చూడండి. అప్పుడే మీకు కటింగులో లోతుపాతుల గురించి స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం కటింగ్లోకి వెళ్ళిపోదాం. మొదట మనం షర్టుని గుర్తించాలి, క్లాత్ ఎలా ఉంది అని. దీన్ని మనం వాటర్లో షింక్ చేసుకొని తర్వాత ఐరన్ బాక్స్ మీద కూడా సాఫ్ చేసుకోవాలి. తర్వాత మనం కటింగు ఇలా వేసుకుంటే ఇక్కడ ఫ్రంట్లు వచ్చి సైడ్లో చేతులు వస్తాయా లేదా ఇలా గమనించుకోవాలి. లేదా ఒకే పన్నాలో 2 ఫ్రంట్లు తీసుకోవాలి. ఇవన్నీ మనం కటింగ్లో గుర్తుంచుకోవాలి. మొదట ఇక్కడ అంచుని తీసేయాలి. ఈ అంచు మనకు ఉపయోగం లేనిది, ఈ అంచుని తీసేయాలి. ఉల్టా సీదా ఉంటే గమనించాలి. అంచులోనే మనకు ఉల్టా సీదా పేర్లుంటే దాన్ని బట్టి పెట్టుకోవాలి. లేదా కొన్నిటికి పేర్లు ఉండవు కాబట్టి అంచులో మనం క్లాత్ని గమనించి కాజా పట్టి మీరు ఎంత వేస్తున్నారో, ఇంచిం పావు వేయాలా, ఇంచు వేయాలా, దాన్ని బట్టి కాజా పట్టిని కొంచెం పెంచుకోవాలి. ఇప్పుడు మొదట మనం ఇలా చక్కగా పెట్టుకోవాలి, క్లాత్ని ఇలా చక్కగా పెట్టుకోవాలి. ఒక లెవెల్, ఈ కటింగ్ టేబుల్ ఉంటుంది కదా మంది, ఈ కటింగ్ టేబుల్ మీద మనం చక్కగా పరుచుకోవాలి. స్ట్రైట్ గా ఉంది. ఎల్బెండ్ స్కేల్ ఉంటే ఎల్బెండ్ వాడండి. ఎల్బెండ్ ద్వారా మనకు లైన్ స్ట్రైట్ గా ఉందా లేదా అనేది అర్థమవుతుంది. కింద ఇది క్రాస్ కటింగ్ ఒక 1/2 ఇంచ్ కంటే ఒక్క పాయింట్ ఎగస్ట్రా ఉంటే చాలు. ఒక 1/2 ఇంచ్ ఇంకొక పాయింట్ ఎగస్ట్రా. ఎదురు పట్టీకి వచ్చేసి ఇంచిం పావు వేస్తే మనం ఇంచిం పావు ప్లస్ ఇంకొక 1/2 ఇంచ్, పావు దక్కు 2 పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంచి వేసే మాట అయితే 1.5 ఇంచ్ అయితే చాలు, ఒక 1/2 ఇంచ్ ఎక్కువగా ఉండేలాగా. ఇప్పుడు నేను దీనికి 1.35 ఇంచ్ వరకు పెట్టుకుంటున్నా. 1.35 ఇంచ్.
షర్టు పొడవు 27. 27 ప్లస్ పైన మనకు ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కావాలి. ఇక్కడైతే మనం కింద కట్ చేయడం క్రాస్ కటింగ్ కి పెట్టేశాం మార్కింగ్. ఇప్పుడు మనం తయారు కాడ నుంచి ఇక్కడ 27.5 పెడదాం. 27 షర్టు లెంత్, పైన ఒక హాఫ్ ఇంచి, మొత్తం 27.5. ఈయనకి పొట్ట భాగం 16. ఇప్పుడు మనం సంకడం చేయాలి. సంకడం చేయడానికి మనకు చెస్టులో నుంచి 4వ భాగం తీసుకోవాలి. 38 చెస్టు, 38. 38లో 4వ భాగం 9.5. ఇది 9.5. అయితే మనం 9.5 కాకుండా కొంచెం పైకి పెట్టుకోవాలి. ఈయనకి 9 మీన పెడదాం. ఒక హాఫ్ ఇంచి, 3/4 ఇంచి ఫిట్టింగా, లూజా, మీడియమా ఇలా కనుక్కొని మనం సంకని చెస్టులో నుంచి 4వ భాగానికి కొంచెం పైకి పెట్టుకోవాలి. 9.5 మనం ఎప్పటికీ పెట్టలేము. ఈ 9.5కి ఒక 1/4 ఇంచ్ అన్నా పైకే ఉండాలి. ఎందుకంటే మనకు ఖర్చు కావాలి కాబట్టి, కుట్టేటప్పుడు ఇంకా డౌన్ అవుతుంది కాబట్టి. సంక బాగా డౌన్ అయినా ఇబ్బందే. అందుకని మనం గమనించి కొంచెం పైకి పెట్టుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం ఇక్కడ షోల్డర్ డౌన్ చేయాలి. షోల్డర్ డౌన్ చేయడానికి ఏదైతే మనం ఇక్కడ సంకడం 9 మీద మార్కింగ్ ఉందో దీంట్లో మళ్ళీ 4 భాగాలు, 4వ భాగం ఇక్కడ పెట్టుకోవాలి. 9 అంటే 9లో సగం 4.5, 4.5లో సగం 2.5, 2.5 వస్తుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే క్లాత్ ని బట్టి ఇది పెట్టుకోవాలి. షోల్డర్ డౌన్ అనేది క్లాత్ ని బట్టి పెట్టుకోవాలి. షింకయ్యే క్లాత్ ఉంటే ఈ మార్కింగ్ ఇంకొక 1/4 ఇంచి పాయింట్ పైకే పెట్టుకుంటూ ఉండాలి. షింకయ్యే క్లాత్. సాగే క్లాతులు అయితే ఒక పాయింట్ డౌన్ కూడా చేసుకోవచ్చు, లేదా ఎంతైతే వచ్చిందో భాగం అంతే పెట్టొచ్చు. సాగే క్లాత్ అయి సాగని దానికైతే మాత్రం కొంచెం పైకి పెట్టుకోవాలి, లేదా మీకు సంకలో నుంచి ఒక ఫోల్డింగ్ ఇక్కడికి ఇలా పడిపోయింది. మెడ కాలర్ కాడ నుంచి సంకకి ఒక ఫోల్డింగ్ పడిపోయింది, లాక్కుంటది. సంకల్ లాక్కొని ఒక ఫోల్డ్ పడిపోయింది. అందుకని ఈ షోల్డర్ డౌన్ వచ్చేసి ఒక 1/4 ఇంచి పైకే పెట్టుకోవాలి. క్లాత్ సాగనిదైతే షింక్ అయ్యేవి ఉంటాయి, కుడుతున్నప్పుడే కొన్ని షింక్ అవుతా ఉంటాయి, లాక్కుంటూ ఉంటాయి. అలాంటి వాటిని మనం గమనించాలి, క్లాతుల్ని గమనించాలి. మెత్తగా ఉన్న క్లాతుల్ని, కొంచెం స్టిఫ్ గా ఉన్న క్లాతుల్ని, ఇవన్నీ మనం గమనించాలి. ఇక్కడ కాలర్లో 5వ భాగానికి 1/4 ఇంచి ఖర్చు వదిలేయాలి. మెడ ఎప్పుడైనా సరే కొంచెం తక్కువ వచ్చేలాగానే కట్ చేసుకోవాలి. 17 షోల్డర్, 8.5 ఇది ఖర్చు. మళ్ళీ ఇక్కడ చెస్ట్లో 4వ వంతు పెట్టుకోవాలి. ఇక్కడ మళ్ళీ ఇది 9.5. ఇక్కడ ఈయనకి 2 అంగుళాలు లూజింగ్ కోసం. ఇక్కడ ఎదర్ ఛాతీ మెజర్మెంట్ వచ్చేసి 8, ఇది 8. ఇక్కడ ఇది ఖర్చు కోసం. ఇది ఈ ఎదర్ ఛాతీ మెజర్మెంట్ ఉంటే ఎదురు ఫోల్డింగ్స్ అనేవే పడవు. ఫోల్డింగ్స్ అనేవి లేకుండా ఫిట్టింగ్ లాగా వస్తుంది, నీట్ గా ఉంటది. పొట్ట వచ్చేసి 38, పొట్ట కూడా 38 ఉంది. ఇది 9.5. ఇక్కడ ఈయనకు 1/4 తక్కువ 2 పెడదాం. 1/4 తక్కువ 2. సీట్ వచ్చేసి ఇక్కడ కొలుసుకోవాలి. ఏదైతే కింద మార్కింగ్ నుంచి ఒక 3 అంగుళాలు పైకి సీటు మీద మార్కింగ్ వేసుకుందాం. సీట్ వచ్చేసి 42. సీటు 42. 42 అంటే 10.5 4వ భాగం. ఇక్కడ ఈయనకి 1/4 తక్కువ 2, లూజ్ కోసం 1/4 తక్కువ 2. ఇప్పుడు మనం ఇవన్నీ మార్కింగ్ కలుపుకుందాం. ఇక్కడ ఏ స్కేలుతో అయితే షేపుల్ని మనం చక్కగా కలుస్తున్నాయో ఆ స్కేల్ని వాడుకోవాలి. ఇలా సీట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇక్కడ స్కేల్ని రివర్స్లో వేసుకోవాలి. ఇలా వీరికి రివర్స్లో వేసి షేపుని కలుపుకోవాలి. ఇలా స్కేలుని రివర్స్ చేసి ఇక్కడ సీటు పెరిగింది, అర్థమవుతుంది మనకు. డ్రాయింగ్ లోనే అసలు మెజర్మెంట్ అర్థమైద్ది, ఏది ఎక్కువ ఉందా ఏది తక్కువ ఉందా అనేది నమూనా మొత్తం వచ్చేసిద్ది మార్కింగ్ లోనే. ఇక్కడ 2.5 ఉంది కాబట్టి ఇది సరిపోతుంది మెడకి, ఫ్రంట్ డౌను. ఇది 5వ వంతుకి ఖర్చు వదిలేసి ఇప్పుడు ఇక్కడ ఆయనకి రౌండ్ షేప్ నిద్దాం. చక్కగా ఉండాలి. ఫిట్టింగ్ వాళ్ళకి రౌండ్ షేప్ ఎక్కువగా తీయాలి, లూజు తొడిగే వాళ్ళకి రౌండ్ షేప్ తేల్చి వేయాలి. ఇప్పుడు మీకు ఇక్కడ ఒక కొత్త టెక్నిక్ ఒకటి చెప్తాను. టెక్నిక్ ఏం కాదు, ఇది వర్కే. ఏదైతే మనకి ఇక్కడ ఈ సంకలో నుంచి వచ్చిన మార్కింగు, ఈ మనం సంక డౌన్ చేసిన మార్కింగ్, ఈ 2 ఉన్నాయి కదా, దీనికి చక్కగా స్ట్రైట్ గా రెండిటికి సమానంలో సెంటర్ పాయింట్ లో ఒక మార్కింగ్. ఇది ఈ మార్కింగ్ ఇప్పుడు ఇది ఎంతవరకు ఉంది, 2.5కు ఒక పాయింట్ తక్కువలో ఉంది మార్కింగ్. ఇది గుర్తుంచుకోండి.
ఇది 2.5కి ఒక పాయింట్ తక్కువలో ఉన్నటువంటి ఈ మార్కింగ్ ని గుర్తుంచుకోండి. ఇది చాలా అవసరం. ఇవాల్టి రోజుల్లో చేతులు మెలికలు తిరుగుతున్నాయి అనేటటువంటి వాళ్ళకి ఇది చాలా అవసరం. ఇది గుర్తుంచుకోండి. పాకెట్ వచ్చేసి సంఖ మార్కింగ్ కంటే 1 ఇంచ్ దాకా పైకి వేయాలి. ఈయనకి నేను పావుదొక్కు 8 మీన పాకెట్ వేస్తాను. సైడ్ లో నుంచి 2 పాయింట్. ఫిట్టింగ్ వాళ్ళకి ఇక్కడ ఎక్కువ లూజ్ ఉండదు కాబట్టి సైడ్ లో నుంచి ఎక్కువ పెట్టకూడదు, తక్కువే పెట్టుకుంటూ ఉండాలి, లేదా పాకెట్ సంఖలోకి వెళ్ళిపోతా ఉంటది. పాకెట్ వచ్చేసి పావుదొక్కు 5. పాకెట్ చెస్ట్ లో నుంచి 8వ భాగం వేసుకోవాలి. ఇంకా కస్టమర్ అభిప్రాయాన్ని బట్టి. ఇక్కడ చెస్ట్ లో నుంచి 8వ భాగం ఖర్చు వదిలేసి 8వ భాగం పావుదొక్కు 5. ఇక్కడ నుంచి 2.5 పెడదాం. మీడియంగా ఉంటది ఇది. ఈయనకి మీడియం. దీన్ని ఇప్పుడు మనం ఇలా చక్కగా ఇలా కలుపుకుందాం. ఇది మీడియం అన్నమాట. ఇప్పుడు మనం ఈ మార్కింగ్ లో కటింగ్ చేసుకుందాం. మార్కింగ్ వేసుకున్నాక ఒకసారి మార్కింగ్ ఎలా ఉందనేది గమనించాలి. గమనించుకొని కటింగ్ చేసుకుంటే మంచిది. మార్కింగ్ ఎలా వచ్చింది, ఏంది, ఎక్కడ ఏమన్నా ఫాల్ట్ ఉందా లేదా అనేది ఒకసారి చూసి కటింగ్ చేసుకుంటే మంచిది. నా వీడియో చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ప్రతి ఒక్క కొలత, ప్రతి ఒక్క పార్టు, ప్రతి ఒక్క షేపు గురించి వివరంగా అర్థమవుతుంది. ఈ పూర్తి యూట్యూబ్ లో మీకు ఇంత క్లారిటీగా ఎవరు విడదీసి చెప్పలేరు. అంత నేను కూడా చాలా ఛానల్స్ చూస్తున్నాను. మీ కామెంట్ చాలా మంది మనోళ్ళు పోయి హిందీ వాళ్ళ కాడ హిందీ ఛానల్స్ లో కామెంట్ రాస్తా ఉంటారు. వాళ్ళేమో రిప్లై కూడా ఇవ్వరు. హిందీ ఛానల్స్ వాళ్ళవి చూస్తే గనక మనకు మెంటల్ అనేది కంపల్సరీ వచ్చింది. వాళ్ళు చెప్పే భాష, వాళ్ళ కటింగ్ మొత్తం వేరు ఉంది. వాళ్ళ భాషే నాకే అర్థం కాదు వాళ్ళు చెప్పే భాష. నేను హిందీ మరియు తెలుగు రెండిట్లో వీడియోలు చేస్తున్నా. ఇప్పుడు మనం ఈ సంఖ రౌండ్ కొలుసుకుందాం. ఇక్కడ షోల్డర్ ఎంతైతే పెరిగిద్దో దాంట్లో నుంచి సగం వదిలేయాలి. అంటే ఇక్కడ పావుదొక్కు 4 తయారవుతుంది షోల్డర్ వెడల్పు. ఇక్కడ పాయింట్ తక్కువ 2 ఖర్చు, దీనిది ఖర్చు వదిలేయాలి. ఖర్చు వదిలేసి 11 వస్తుంది. ఈయన సంఖ రౌండ్ 11 చాలు. ఇది 11 అంటే నీట్గా సెట్ అయింది ఈయనకి. మీకు నేను ఫ్రంట్ లో మార్కింగ్ కూడా చూపించా. అది కూడా దీనికి సంబంధించిన మార్కింగే. ఈ మార్కింగ్ చూపించా. ఇప్పుడు దీనికి లెక్కేంది? ఈ సంఖ మనం దేని ప్రకారంగా డౌన్ చేశాము? సంఖ డౌన్ ఫ్రంట్ లో దేని ప్రకారంగా చేశాము? చెస్ట్ ని బట్టి చేశాము. ఇక్కడ చెస్ట్ ని బట్టి సంఖ డౌన్ చేశాము. ఇక్కడ ఎందో భాగం 4వ భాగానికి ఖర్చు వదిలేసి చెస్ట్ లో 4వ భాగాన్ని బట్టి మనం ఫ్రంట్ లో సంఖ డౌన్ చేశాం. మరి ఇక్కడ చెస్ట్ లో 8వ భాగం దింపుకోవాలి. ఇక్కడ అన్ని చెస్ట్ ని బట్టే లెక్క అనేది, చెస్ట్ ని బట్టి. ఎందుకంటే ఇది చెస్ట్ కాడే ఉంటది. ఈ సంఖ చెస్ట్ ని బట్టే రావాలి. ప్రతి ఒక్క మెజర్మెంట్ చెస్ట్ ని బట్టి వస్తుంది. లెక్కలు తెలియక మీరు సతమతం అయిపోతున్నారు. చెస్ట్ లో 8వ భాగం పావుదొక్కు 5. దీనికి ఖర్చు ఇటు పెట్టుకోవాలి పైకి. మీరు ఎంతైతే ఖర్చు పడతారో అంత ఖర్చు పైకి పెట్టుకోవాలి దీనికి. ఇది సంఖ డౌన్ చేసే విధానం చేతికి. ఇప్పుడు మీకు ఇక్కడ పావుదొక్కు 2 మీన ఒక మార్కింగ్, ఈ గూడా మీన పావుదొక్కు 2, పాయింట్ తక్కువ 2, పెద్ద షోల్డర్ వెడల్పు షోల్డర్లు అయితే 2 అంగుళాలు ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు మీకు ఒక పని గురించి కొత్త పని ఇది. నేను చెప్పడం కొత్త మీకు, కానీ ఇది వర్క్. ఇది నేను ముందే మీకు ఇది గుర్తుంచుకోండి అన్నా. 2.5కి ఒక పాయింట్ తక్కువ వస్తుంది అన్న. ఇది 2.5కి ఒక పాయింట్ తక్కువ మీనుంది ఆ మార్కింగ్. ఈ సంఖ రౌండ్, ఈ చేతి సంఖ రౌండ్ రెండింటిని మనం కలిపి కుట్టాలి కాబట్టి ఈ రౌండ్ కరెక్ట్ గా కలవాలి. ఎక్కడ కలవాలి? మనమేమో ఇక్కడ బాగా గుంట కొట్టి చేతికేమో తేల్చేస్తే మెలి తిరిగిపోతుంది. ఇక్కడేమో బాగా లోపలికి తీసాము, ఇది ఏమో తేల్చేస్తాము. దీనికి సంబంధం లేకుండా తీస్తే ఈ గుంట బాగుంటది, ఈ గుంట ఏమో బాగుండదు. అప్పుడు ఏమైంది? 2 మ్యాచింగ్ కావు. అప్పుడు చేతులు కూర్చోకుండా బెండింగ్ ఎక్కడ పడితే అక్కడ బెండింగ్ మెలికలు తిరుగుతూ ఉంటాయి.
అందుకనే ఈ సెంటర్లో ఒక మార్కింగ్ ఇలా వేసుకొని ఇది ఎంత మీన ఉంది అనేది ఇలా కొలుసుకోవాలి. 2.5 మీన ఉంది, ఒక పాయింట్ తక్కువ 2.5 మీన ఉంది. దీన్ని ఇక్కడ 2.5 మీన ఒక పాయింట్ తక్కువ మీన ఇలా నేను మీకు ఒక మార్కింగ్ వేశాను. ఇది మార్కింగ్. ఇప్పుడు నేను మీకు ఇది మొదట అందాజుగా ఒకటి నమూనా వేసుకోవాలి. ఇది ఇప్పుడు నేను ఇక్కడ మీకు వివరం తెలుపుతా. చేతి లూజు ఇక్కడ కండకాడ కొలుసుకోవాలి. ఇక్కడ సంఖలో కాదు చేతి లూజు కొలిసేది, కండకాడ వేరుంటది, సంఖలో ఫ్రీ ఉండాలి. కండకాడ లూజు 15, ఇది 15, ఇది ఖర్చు కోసము. ఇక్కడ నుంచి ఇది చేతులు ఫిట్టింగుని బట్టి ఇలా పెట్టుకోవాలి. మీరు ఫిట్టింగ్ హ్యాండ్సా, మీడియం హ్యాండ్సా, ఇదన్నీ ఇక్కడ కండకాడ లూజు తీసుకోవాలి. మోచేతి కాడ కూడా మెజర్మెంట్ తీసుకుంటే మంచిది. మోచేతి కాడ మళ్ళీ మన చెయ్యి లావు ఉంటది, కొంతమందికి కండలు ఎక్కువ ఉంటాయి, మోచేతి కాడ కూడా తక్కువ ఉంటది. ఇవన్నీ మనం గమనించుకోవాలి, ఎక్కడిదక్కడే మెజర్మెంట్. ఇప్పుడు మనం దీంట్లో కటింగ్ చేద్దాం. ముందు ఇది మొదట వేసుకునేది ఉరక నమూనా అందాజు మాత్రమే. ఇప్పుడు మీరు సంఖ కూడా ఇక్కడ కొలుసుకోవాలి. 11 కావాలి మనకి సంఖ. ఇది 11.5 వస్తే మంచిది. ఇదిగోండి ఇక్కడ మీకు 11.5 వచ్చింది. ఇది 1/2 ఇంచు ఎగస్ట్రా ఉండాలి. దీనికంటే ఇది ఎక్కువ ఉండాలి, చేతి సంఖ ఎక్కువ ఉండాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచు ఫ్లాట్ గా కట్ చేసుకోవాలి. అక్కడ నుంచి మనం క్రాస్ చేయాలి, షేపునిచ్చుకోవాలి. మీరు సంఖలో నుంచే షేప్ ఇస్తే అరంగుళం తగ్గిద్ది. ఇప్పుడు ఇక్కడ హ్యాండ్స్ తీసుకుందాం. ఇప్పుడు మనం ఇక్కడ హ్యాండ్స్ ఎంత ఫోల్డింగ్ వేసుకోవాలి అనేది కన్ఫ్యూజ్ అవుతున్నారు చాలా మంది. ఏదైతే మనం ఇక్కడ సంకడం చేశామో ఇది 9 దింపాను, ఇది 9. ఈ 9 ఇక్కడ మనం 9.5 మీన ఫోల్డ్ వేసుకోవాలి. ఇది లైట్ గా క్రాస్ చేద్దాం, మనకు ముక్క అవసరం కాబట్టి లైట్ గా క్రాస్ చేద్దాం దీన్ని. ఇక్కడ 9.5 మీన మార్కింగ్ 9.5 ఇలా వేసుకోవాలి. 9.5, 9.5 కూడా పెట్టుకోవచ్చు, 9.5 కూడా పెట్టుకోవచ్చు. కానీ ఒకసారి కొలుచుకోవాలి. 9.5 పెడితే కటింగ్ చేసుకోకుండా సంఖ సరిపోవడానికి వస్తుంది. ఇక్కడ ఎల్బెండ్ స్కేల్ ని వాడాలి, ఎందుకంటే క్రాస్ లో వేసాం చెయ్యిని, కొంచెం క్లాత్ క్రాస్ చేసాం కాబట్టి. ఇలా ఎల్బెండ్ స్కేల్ తో స్ట్రైట్ మార్కింగ్ అనేది మనకు అర్థమవుతుంది. ముందు ఈ స్ట్రైట్ మార్కింగ్, దీనిపైన ఖర్చు ఎంత కావాలో అంత. ఇక్కడ చెయ్యి పొడవు వచ్చేసి 23.5. ఇక్కడ 2.5 కప్స్ వేస్తాను నేను, ఇది ఖర్చు కోసం. ఇక్కడ చేతి కప్స్ వచ్చేసి 1/2 తక్కువ 10, ఇక్కడ పాయింట్ తక్కువ 5 సెంటర్. ఇది సింగిల్ ఫిల్ట్ మరియు సైడ్ లో ఖర్చు, సైడ్ లో లోడింగ్ కాబట్టి పాదం ఖర్చు అయితే సరిపోతుంది. ముందుగా ఇక్కడ స్ట్రైట్ మార్కింగ్ ఒకటి, తరువాత ఇక్కడ ఒక 1/2 ఇంచుని ఇలా క్రాస్ చేయాలి. ఇప్పుడు అసలైన పని ఇక్కడ ఉంది. చాలా మందికి ఇది తెలియక సతమతం అయిపోతున్నారు. ఏది కరెక్టో ఏది ఏమైద్దో ఇలా కన్ఫ్యూజ్ ఎందుకు అవుతున్నారు? మీ కాడ సరైనటువంటి ఒక మెజర్మెంట్ లెక్క అనేది లేకపోతేనే కన్ఫ్యూజ్ అవుతారు. దీనికి ఒక లెక్క ఉందనేది విషయం కూడా చాలా మందికి తెలియట్లేదు. ఇక్కడ ఒక లెక్క ఉంది. ఇక్కడ ఇది కుట్టడానికి చేతి తయారయ్యేది ఇక్కడ నుంచి, మనం ఇక్కడికి ఖర్చు పట్టాలి. ఇంతవరకు ఇది ప్లాట్ పెట్టుకోవాలి. ఇక్కడ నుంచే మీరు క్రాస్ చేశారనుకోండి, ఇలా క్రాస్ చేస్తే ఇక్కడ 1/2 ఇంచు పోయింది, అటు 1/2 ఇంచు 1/2 ఇంచు పోతుంది. ఇక్కడ క్రాస్ చేయకూడదు. ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచు మీరు ఖర్చు పట్టే అంత పెట్టి అక్కడ నుంచి షేప్నిచ్చుకోవాలి ఫిట్టింగ్ హ్యాండ్స్ కి. ఇప్పుడు మనం ఇక్కడ దీనికి షేప్ ఇవ్వాలి. ఈ షేపు ఇక్కడ 1.5 మీన మార్కింగ్, ఇది 1.5 గుంట కొట్టాలి. ఇక్కడ నుంచి మనం దీన్ని 1.5 మీన నుంచే ఇక్కడ షేప్ ని మొదలు పెట్టుకోవాలి. ఇది 1.5 మీన నుంచే, 1.5 నుంచే దీన్ని షేప్ ని వాల్చాలి. చేతికి గుంట కొట్టే విధానం ఇలా గనక మీరు గుంట కొడితే చేతులు మెలితిరగవు. చేతులు మెలితిరగకుండా ఉండాలి అనే వాళ్ళకి ఇది ఇక్కడ 2.5కు ఒక పాయింట్ తక్కువ,
ఈ మార్కింగు ఈ మార్కింగు ఇక్కడ గుంట మీరు ఎక్కువ కొట్టి ఇక్కడ తక్కువ కొట్టినా సెట్ కాదు, ఇక్కడ ఎక్కువ కొట్టి ఇక్కడ తక్కువ కొట్టినా సెట్ కావు. రెండు మ్యాచింగ్ అవ్వాలి. మనం రెండింటిని కలిపి ఇలా కుట్టాలి కదా, మనం రెండింటిని ఇలా కలిపి ఇలా కుట్టాలి. మరి అలాంటప్పుడు ఇది చూడండి, చక్కగా ఇలా కూర్చోవాలి. ఇక్కడ దాకా మనకు షోల్డర్, ఇక్కడ నుంచి ఇక్కడ షోల్డర్ అటాచ్డ్ అయ్యిద్ది. ఈ రౌండ్ షేపు ఇలా కలవాలి. చూడండి, ఇలా ఉండాలి. ఇది మీరు సెట్ చేయకుండా దీన్ని బాగా గుంట కొట్టి దీన్ని కొట్టకుండా తేల్చేస్తా ఉంటారు. ఏమైద్దో పట్టుకుంటదేమో, సంఖ చెయ్యి పైకి లెగవదేమో. ఎందుకు లెగవదు? మీరు సంఖ ఫ్రీ చేస్తున్నారు. షేపు మీరు ఎంత కావాలో అంత షేపు పెడతారు. సంఖ కొంచెం ఫ్రీ ఉంటది, చెయ్యి లెగుస్తుంది. కానీ ఎదురు ఫోల్డింగ్స్ పడకుండా ఉండాలి అంటే ఈ రకంగా మీరు గుంట కొడితేనే. కొట్టకపోతే చేతులు మెలికలు తిరుగుతా ఉంటాయి. మీకు ఈ పూర్తి యూట్యూబ్లో ఇలాంటి పని గురించి ఎవరు చెప్పలేరు కూడా. ఇప్పుడు మనం దీనికి చాలా మంది బ్యాక్ లో వెనక వీప్ షోల్డర్ కాడ నుంచి వెనక కూడా ఫోల్డింగ్స్ పడుతున్నాయని నాకు కాల్స్ చేస్తున్నారు. వారి కోసం కూడా ఇక్కడ బ్యాక్ లో మనం లైట్ గా ఇలా దీనికి కూడా షేప్ నిచ్చుకోవాలి. బ్యాక్ లో కూడా బ్యాక్ ని అలాగే వదిలేస్తే బ్యాక్ లో కూడా ఫోల్డింగ్స్ వస్తూ ఉంటాయి. ఇలా ఇలా చేతుల్ని ఇలా కటింగ్ చేసుకోవాలి. ఇది చక్కటి పద్ధతి. ఇది పని ఎంత చెప్పినా పనికి తక్కువే. ఏదో ఒక లోపం వస్తూనే ఉంటది. మీరు ఎన్ని వీడియోలు చూసినా ఏది చేసినా ప్రాక్టికల్ గా మనం కస్టమర్ని గమనిస్తూ అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని ఎందుకు వస్తుంది అని మార్చి మనం మన బుర్రని ఉపయోగించాలి. ఇలా కటింగ్ చేసుకోవాలి. ఇది 100% గ్యారెంటీ నేను ఇస్తున్నా. ఈ మెజర్మెంట్ ప్రకారంగా మీరు గనక షర్ట్లు కట్ చేస్తే చేతులు మెలిక తిరగవు. చేతులు మెలిక తిరగవు, చక్కగా కూర్చుంటది. ఇప్పుడు మనం దీనికి చాక్ పట్టి కటింగ్ చేసుకుందాం. సెంటర్ లో ఖర్చు వదిలేసి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇది చాలా మంది ఈ ఫోల్డింగ్ మీన్ నుంచి ఇలా వేసుకుంటా ఉంటారు, తర్వాత కట్ చేస్తారు. ఇది కట్ చేయబోయి అది కూడా కట్ అయింది అనుకోండి, ఇబ్బంది. అందుకని విడదీసి మనం ఎటైతే బ్యాక్ పార్ట్ లో బ్యాక్ వైపుకి మనం కట్ చేయాలో చూసుకొని విడదీసి ఇలా కట్ చేసుకోండి. ఇది చాక్ పట్టి ఓపెన్ వచ్చేసి 5.5 పెడదాం. 5.5 ఇలా ఉండాలి. షేపులు ఇలా ఉండాలి. ఇవాళ చాలా మందికి ఇదే ప్రాబ్లం వస్తుంది, చేతులు మెలిక తిరుగుతున్నాయి అని. నాకు ఫోన్లు చేసే వాళ్ళలో ఎక్కువ మంది చెప్పేది ఇది, చేతి మెలికలు షోల్డర్ గురించి. ఈ ఎక్కువ జరుగుతుంది. ఇలా కటింగ్ చేసుకోండి. మీకోసం నేను చాలా కష్టపడి చాలా వివరంగా కటింగ్ చేసి మీకు అర్థమవ్వాలని వివరిస్తున్నా. నేను ఒక వీడియో అప్లోడ్ చేయడానికి దీని వెనక ఎంత శ్రమ ఉంటుంది అనేది మీకు అర్థం కావట్లేదు. చాలా శ్రమ ఉంటుంది. వీడియో తీయడం అంటే అంత ఆషామాషి కాదు. కెమెరా ముందు మాట్లాడడం కూడా. కెమెరా ముందు మాటలు రావు, కానీ మీకోసం నేను మీకు అర్థం అవ్వాలని చాలా ప్రయత్నం చేసి విడదీసి ప్రతి ఒక్క పార్ట్ విడదీసి చెప్తున్నా. ఇప్పుడు మనం ఇక్కడ బ్యాక్ని తీసుకుందాం. బ్యాక్ వచ్చేసి ఫ్రంట్ కంటే బ్యాక్ కొంచెం లూజ్ లో తక్కువ పెట్టుకోవాలి. 3/4 ఇంచు తక్కువ పెట్టుకోవాలి. బ్యాక్ 3/4 ఇంచి లూజ్ లో తక్కువ ఉండాలి. పొడవులో 1/2 ఇంచి తక్కువ ఉండాలి కింద. బ్యాక్ లో 3/4 ఇంచి. మీరు ఇంకా ఇంచి పట్టి వేసేదైతే ఒక 1/2 ఇంచి తగ్గించుకున్నా బాగానే ఉంటది. చిన్న పట్టి వేసే మాట అయితే కొంచెం బ్యాక్ తక్కువ ఉంటే ఏం కాదు, ఇబ్బంది ఏం కాదు. కొంచెం లూజ్ తక్కువే ఉండాలి బ్యాక్ ఫ్రంట్ కంటే. ఇప్పుడు నేను ఇది 3/4 ఇంచి తగ్గించుకున్నా. 3/4 ఇంచి గ్యాప్ ఇచ్చా. ఫ్రంట్ కంటే బ్యాక్ 3/4 ఇంచి తగ్గింది. ఇక్కడ 1/2 ఇంచి బ్యాక్ పొడవులో తగ్గించి కట్ చేస్తా కింద. ఎందుకంటే తొడిగినప్పుడు ఫ్రంట్ కంటే బ్యాక్ పొడవు కనబడకూడదు.
అయిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ మార్కింగ్ వేసుకుందాం. ఇక్కడ చాలా మందికి ఇది కూడా ఒక ప్రాబ్లమే, సమస్యలాగా మారింది. ఇది కూడా ఇక్కడ ఇంచున్నర కామను, ఇంచున్నరే కామన్, ఇంచున్నర. మీరు తర్వాత ఇక్కడ నుంచి ఇంచున్నరకి ఇంకొక హాఫ్ ఇంచ్ డౌన్ చేసుకుంటే లెక్కలతో పాటు మీరు ఇంకొక హాఫ్ ఇంచ్ని యాడ్ చేసుకుంటూ ఉంటారు. ఎంతైతే డౌన్ చేసుకుంటారో ఈ ఇంచున్నర కంటే అది మీరు తర్వాత షోల్డర్ లెక్కలో యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఈయనకి కొంచెం పెద్ద షోల్డర్ వేయాలనుకుంటే ఒక హాఫ్ ఇంచ్ డౌన్ చేస్తే లెక్కకైతే ఎంత వచ్చిందో దానికంటే ఇంకొక హాఫ్ ఇంచ్ కింద డౌన్ చేసుకుంటాం షోల్డర్కి. కానీ ఇంచున్నర అనేది నిలకడ, ఒక స్టాండర్డ్. 8.5 ఇది షోల్డర్, ఇది ఖర్చు కోసము. ఇక్కడ నుంచి దీనికి ఒక్క పాయింట్ బయటికి అందాం, మరీ స్ట్రైట్ గా లేకుండా ఒక్క పాయింట్ బయటికి అందాం. మీరు బయటికి అనే కొద్దీ లూజ్ అయిద్ది, లోపలికి వెళ్ళే కొద్దీ ఫిట్టింగ్ అయిద్ది. ఇది మీరు కస్టమర్ని బట్టి మీరు పెట్టుకోవాలి. ఇక్కడ ఒక పావు ఇంచుని షేప్ ఇవ్వాలి. బ్యాక్ లో వీపు కాడ డౌన్ చేయాలి, వీపు ఇటు వాలాలి. ఇప్పుడు ఇక్కడ షోల్డర్, అసలైన పని షోల్డర్. షర్టుకి ప్రాణం షోల్డర్. షోల్డర్ గురించి ఎంత చెప్పినా తక్కువే, దీని గురించి ఎంత మాట్లాడినా తక్కువే. షోల్డర్ సెట్ కాకపోతే షర్టు మొత్తం పాడవుతుంది. అసలైనది షోల్డరే, షర్టుకి ప్రాణం అంటారు. అందుకే షోల్డర్ని. షోల్డర్ కూర్చోబెట్టకపోతే షర్టు ముందో వెనకో లాక్కోవడమో ఏదో ఒక సమస్య అనేది వస్తూ ఉంటది. షోల్డర్ తీసే విధానం గురించి పూర్తి యూట్యూబ్ లో మీకు ఇప్పటిదాకా ఎవరూ చెప్పలేదు. ఇప్పటి నుంచి ఎవరన్నా చెప్పినా నేను నా దాన్ని కాపీ చేసి చెప్పే వాళ్లే ఉంటారు. ఇక్కడ మార్కింగ్ ఇది ఖర్చు కోసం, ఇది మనం వీపుకు తగిలియాలి కాబట్టి ఇది ఖర్చు వదిలేసా. షోల్డర్ వచ్చేసి షోల్డర్ ఎలా తీయాలి, మీరందరూ షోల్డర్ ఒకే కామన్ గా పెట్టేసుకున్నారు. ఎవరికైనా 5.5, 3.5, 5.5, 3.5, 35 చెస్టుకి ఇక్కడ 5.5, 40 చెస్టుకి 5.5, ఇంకా 48 ఉంటే ఏదో కొంచెం జరుపుకుందాలే, పెరిగిందిగా బాగా అని కొంచెం పెంచుకుంటారు. అది దేన్ని బట్టి మీరు పెడుతున్నారనేది కూడా మీకు తెలియదు. దేన్ని బట్టి పెడుతున్నారు మీరు? ఈ 5.5, 3.5 అందరికీ ఒకటే దెబ్బ. 5.5, 3.5 ఎట్లా కుదిరిద్ది? 5.5, 3.5 అనేది ఎవరు చెప్పారు మీకు? 5.5, 3.5 అని అందరికి ఒకటే షోల్డర్స్. ఎట్లేస్తారు, ఏ లెక్క ప్రకారం చేస్తున్నారు? నా కామెంట్లో తెలియజేయండి. మీ లెక్క ఏందో, దేన్ని బట్టి మీరు షోల్డర్స్ వేస్తున్నారో. షోల్డర్ తీసే విధానం చెస్టులో నుంచి 8వ వంతు. ఇక్కడ చెస్ట్ వచ్చేసి 38, చెస్ట్ 38, 8 భాగాలు చేయాలి. 38, 8 భాగం పావు తక్కువ 5 వస్తుంది. ఇక్కడ ఖర్చు వదిలేసాము, ఇక్కడ పావు తక్కువ 5, పావు తక్కువ 5 మార్కింగ్ ఒకటి. మరలా ఇటు ఖర్చు కావాలి. మీరు ఎంతైతే పడతారో ఖర్చు అంతే పెట్టుకోండి. నేను ఇంత అని చెప్పను, నేనైతే టోటల్గా 30 ఇంచు యాడ్ చేసుకుంటా. ఎందుకంటే మనం పట్టేది అంతే, అంతకంటే ఎక్కువ పట్టలేం కాబట్టి. ఇది ఇప్పుడు 5.5 వచ్చింది. 38 చెస్ట్కి 5.5 వచ్చింది. 40 చెస్ట్ వస్తే ఇంకొంచెం పెరిగిద్ది, 42 వస్తే ఇంకొంచెం పెరిగిద్ది. ఈ 38 నుంచి డౌన్ అయ్యే కొద్దీ తగ్గుతా ఉంటది. మీరందరూ ఈ 38కి 5.5 వచ్చింది కదా అని 38కి 5.5 వేసి, 40కి 5.5 వేసి, ఇంకా ఎక్కువ వచ్చిన 5.5 వేసి, తక్కువ వచ్చిన 5.5 వేసి, అది ఏ లెక్క ప్రకారంగా మీరు వేస్తున్నారు? 5.5, 3.5, ఇక్కడ 5.5, ఇక్కడ 3.5, ఇంకంతే. ఇప్పుడు దీనికి సెంటర్ పాయింట్ మనకి ఇప్పుడే అర్థం కాదు. సెంటర్ పాయింట్ ఊరక ఉజ్జాయింపుగా ఒకటి వేసుకోండి. ఇక్కడ 5.5 మనం ఫ్రంట్ ఇంచున్నర డౌన్ చేశాం కాబట్టి ఇక్కడ 4 అంగుళాలు మనకు మిగిలింది. ఇక్కడ 4 అంగుళాలు, ఇంచున్నర పోయింది, ఫ్రంట్ ఇంచున్నర డౌన్ చేశాం కాబట్టి. ఈ 4లో మనకు సెంటర్ రావాల్సింది 2 మీన. ఈ 2 మీన రావాలి. ఇది ఉజ్జాయింపే,
ఇది ఒక మార్కింగ్. మనం సెంటర్ ని ఇలా కన్ఫర్మ్ చేయకూడదు. ఇక్కడ వచ్చేసి మనం ఫ్రంట్ లో పావు తక్కువ 3 పెట్టాం, ఇక్కడ పాయింట్ తక్కువ 3. సెంటర్ ని మనం ఇలా కాదు గుర్తించాల్సింది. అందుకని నేను ఇది ఊరక ఉజ్జాయింపు చెప్తున్నా మీకు, ఒక మార్కింగ్ వేసుకోండి అని. ఇది షోల్డర్ పొడవు, ఇది ఖర్చు కోసము. ఇది ఇప్పుడు మనం దీనికి ఒక 2 అంగుళాలు డౌన్ చేద్దాం. షోల్డర్ ని 2 అంగుళాలు, ఇక్కడ ఎంత వచ్చింది 5.5. ఈ 5.5 ఇలా పెట్టి ఇక్కడ 2 అంగుళాలు డౌన్ చేద్దాం. ఇది ఇప్పుడు మీకు 5.5 3.5 వచ్చింది, కానీ మీరు అనుకోవచ్చు ఇది ఈ మెజర్మెంట్ ఏది 38 ఛాతీకి ఇది వచ్చింది, 40 ఛాతీకి కూడా ఇదే వస్తుందా? రాదుగా, మారిద్దిగా. ఎందుకు నేను 8వ భాగాన్ని తీసుకుంటున్నా. మీలాగా నేను 5.5 3.5 అందరికి ఒకటే వేయను. ఇక్కడ కూడా నేను మనిషిని బట్టి ఇక్కడ కూడా మార్చుకుంటూ ఉంటా. ఇప్పుడు మనం ఇక్కడ ఒక పాయింట్ ని బయటికి అనాలి. ఇక్కడ రౌండ్ షేప్ గనక ఇవ్వకపోతే చెయ్యి కూర్చోదు, తగిలిచ్చేటప్పుడు స్ట్రైట్ గా ఉంటే లాక్కుంటా ఉంటది. కాబట్టి ఒక్క పాయింట్ ఎక్కువ ఇచ్చినా షోల్డర్ పెరిగిద్ది. ఒక్క పాయింటే మనకు షేప్ కోసం. ఇప్పుడు మనం దీంట్లో కటింగ్ చేసుకుందాం. ఇప్పుడు మనకు సెంటర్ పాయింట్ అనేది మనం ఇలా తెలుసుకోవాలి. సెంటర్ పాయింట్ ని ఇలా గుర్తించాలి. మనం ఇలా ఫోల్డ్ చేసుకొని సెంటర్ లో మార్కింగ్ ఇలా చేసుకొని ఇక్కడికి వచ్చింది, ఇది సెంటర్ పాయింట్. ఇక్కడికి వచ్చింది సెంటర్ పాయింట్, ఇక్కడికి వచ్చింది. కాబట్టి ఈ సెంటర్ పాయింట్ ఏదైతే మనం గోరుతో గీకి నాకు వచ్చిన సెంటర్ పాయింట్ కి ఒక చిన్న పాదం ఖర్చు పైకి పెట్టి ఇలా కట్ చేసుకోవాలి. చిన్న పాదం, ఎక్కువ కూడా వద్దు. ఇది మీడియంగా రౌండ్ తీసుకోవాలి, ఎక్కువ గుంట కొట్టకూడదు. మీడియంగానే తీసుకోవాలి. ఈ రౌండ్ షేప్ మీడియంగా ఉండాలి. ఇప్పుడు ఇది కలుపుకుందాం. సెట్ అయిందా లేదా అని ఇలా చూసుకోవాలి. సెట్ అయిందా లేదా ఇలా చూసుకోవాలి. ఇప్పుడు ఇది ఇక్కడైతే సరిపోయింది. ఇక్కడ ఈ రౌండ్ షేప్ కూడా చాలా నీట్గా ఉంది, బాగుంది. కాలర్ చాలా చక్కగా కూర్చుంటది. ఇలా కాకుండా మళ్ళీ మనం బ్యాక్ కి వెనక వీపుకి తగిలియాలి కదా. ఇలా మనం ఖర్చులు కూడా పెట్టేయాలి. తయారు ఎలా వస్తుందో అలా పెట్టేయాలి. ఇలా ఇప్పుడు మనం దీన్ని ఇలా వాల్చాలి. ఇది దీనికి ఇప్పుడు సెంటర్ పాయింట్ ఎక్కడికి వచ్చింది? ఇక్కడికి వచ్చింది. ఇక్కడ ఒక ఘాటు, ఇది సెంటర్ పాయింట్ ఘాటు. ఇది షోల్డర్ సెట్ చేసేటటువంటి విధానము. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉంది. ఇది లాగి కుడతాం కాబట్టి ఇది సరిపోతుంది. ఇది లాగాలి. ఈ రౌండ్ లో లాగకపోతే సంకల కాడ కూర్చోదు. పై కుట్టేస్తాం కదా, కూర్చోదు. అందుకని ఇక్కడ నుంచి ఇక్కడికి లాగాలి, ఇక్కడ నుంచి లాగకూడదు. ఈ రౌండ్ లో ఇది లాగాలి. ఇది షోల్డర్ సెటప్. ఇలా గనక మీరు కటింగ్ చేసుకోకపోతే మీరు ఎంత కట్ చేసినా కూర్చోవు. ఎక్కడిదక్కడ మనం ఇలా సెట్టింగ్ కలపాలి. కలపగలిగితేనే చక్కగా వచ్చేది. మీకు ఇంత వివరంగా ఈ యూట్యూబ్ లో ఎవరన్నా చెప్పారా? కామెంట్ చేయండి. ఇంత వివరంగా ప్రతి ఒక్క పార్టు, ప్రతి ఒక్క కొలత గురించి చూడండి. ఎంత చక్కగా నేను మీకు తెలియజేస్తుంది. ఎంత వివరంగా ఈ రకంగా మనం కట్ చేసుకోవాలని. ఇలా చేయండి కటింగ్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ నాకు చాలా అవసరం అని చెప్తున్నా, కామెంట్ చేయండి. మీకేదన్నా లోపం ఉంటే నా ఫోన్ నెంబర్ కూడా ఇస్తున్నా, కామెంట్లో నేను తెలియజేయండి లేదా ఫోన్ చేయండి. థ్యాంక్ యూ.